రామ, కృష్ణ అనే ఇద్దరు స్నేహితులు ఒక ప్రదేశంలో కూర్చొని ఉంటారు. అరే రామా, చెప్పురా కృష్ణ. అరే ఇయ్యాల మా ఇంటికాడ పండుకుందాం రా. మా ఇంటికి వస్తావారా? ఎందుకురా? మా ఇంటికాడ ఎవ్వరు లేరురా, నువ్వు వస్తావేమోనని. చిచి, ఏం పనులురా? నేను అసంటోని కాదు. అయ్యో అది కాదురా రామా, మరేది? నాకు ఒక్కడిని పండుకోవాలంటే భయమైతుందిరా. ఆడదయాలు అన్ని నచ్చి నిన్నే పట్టుకున్నాడు. ఎందుకురా గంత భయం? అబ్బా ప్లీజ్ రా. సరే సరే, అత్తగంతి సాగదీయకు. థ్యాంక్స్ రా రామా. ఇద్దరు ఆ ప్రదేశం నుండి బయలుదేరుతారు. దారిలో చీకటి పడుతుంది. అరే, మీ గల్లీలో లైట్లేవిరా? బుగ్గలు ఎగిరిపోయినాయి రా. అరే, ఓ బుగ్గ ఎగిరిపోగానే ఇంకో బుగ్గ పెట్టాలని తెలియదా అరే గ్రామ పంచాయతీలకు? మళ్ళీ ఇంటి పని కట్టు మనం మాత్రం టైం కత్తారు పొద్దు పొద్దున్నే. ఇంతలో ఇంటికి చేరుకుంటారు. కరెక్ట్ చెప్పినావురా. కరెక్ట్గానే చెప్పినా గానీ మరి మీ ఇంట్లో ఎదురా కరెంటు? బిల్లు కట్టలేదని కరెంటోడు కోసుకుపోయిండ్రా. గిసోంటి పనులు మాత్రం చక్కగా చేస్తారు ఈ కరెంటు వాళ్ళు. వీళ్ళ కరోనా వచ్చి క్వారంటైన్ లో వండబెట్టా. అద్దురా, ఇప్పుడు మళ్ళా కరోనా వస్తే అందరికి సోకుతుంది. నేను అనంగానే తీరా ముందు లోపల పోయి కొవ్వొత్తన్న ముట్టిపో. కొవ్వొత్తి నిన్ననే అయిపోయిందిరా. కనీసం దీపం అన్న ముట్టిరా. గ్యాస్ నూనె లేదురా, కూరగాయలకే పైసలు లేవని మా అవ్వ మొన్ననే అమ్ముకొచ్చింది. ఒరేయ్, మామూలు నూనెతో నన్ను వెలిగిరా. కూర వండడానికి లేకపోతే ఇంటి పక్కన బదులు అడిగినాంరా. ఒరేయ్, నాకు అప్పుడే చెప్తే ఒక టార్చ్ లైట్ అన్న పట్టుకొస్తుంది కదరా. నిన్ను ఇబ్బంది పెట్టుడు ఎందుకని. ఇబ్బందా? నీ దగ్గర అన్నిటి సమాధానాలు ఉంటాయిరా. మరి నువ్వు అడిగినప్పుడు చెప్పాలా కదరా. ఎందుకు చెప్పావు? చెప్తావు, అన్ని చెప్తావు, అన్నిటి చెప్తావు కానీ ఆ మంచమన్న బయట తీసుకురాపో. ఎన్న తెలుకన్నా కూర్చుందాం. సరేరా అని లోపలికి వెళ్తాడు. ఎట్లా బతుకుతాడో ఏమో ఎడ్డి పోరడు. ఇంతలో కృష్ణ మంచం తీసుకొచ్చి బయట వేస్తాడు. అప్పుడు ఇద్దరు మంచం మీద కూర్చుంటారు. అవును, మీ అవ్వ 7,000రా? పక్కుళ్ళే మా పెద్ద చిన్నమ్మ బిడ్డ ఫంక్షన్ ఉంటే పోయిందిరా. మరి నువ్వెందుకు పోలే? నాకు కొద్దిగా ఫంక్షన్లు అంటే పడేరా. అయినా నా గురించి నీకు తెలుసు కదరా. ఫంక్షన్లు పడకపోవుడేందిరా? నువ్వు బాగా చెడిపోయాను, నిన్న ఎక్కడన్నా చూపియాల గాని. ఏ గట్లేం లేదు తీరా, మంచిగానే ఉన్నా. నాకేమైంది? సరే, ఇంత తిన్నావా బువ్వా? ఆకలి అవుతుందిగా. తిందాంరా. ఏం కూర? మామిడికాయ తొక్కురా. నువ్వైతే చేయగడుక్కోరా అంతెల్లా, నేను పోయి అన్నం వేసుకొత్తా నీకు అని లోపలికి వెళ్తుంటే, ఏంది మామిడికాయ తొక్క? అద్దద్దు, దాగదా. సరే నీ ఇష్టంరా మరి. అరే, ఈ ముక్క అప్పుడే చెప్తే ఇద్దరం మా ఇంటికన్నా తినేస్తోళ్ళం కదా. మీ ఇంటోళ్ళకి ఎందుకు ఇబ్బంది అని. నీ ఇబ్బంది శనుగుల పడయా. సారీరా. సరేదా, ఏం చేస్తాం ఇక అని ఇద్దరు మంచంపై వాలుతారు. అరే, ఈ ఎండాకాలంలో ఇట్లా బయట పండుకొని చందమామని చూస్తే మస్తుగా ఉంటది కదరా. ఎందుకుండదు? దోమలీడ పట్ట పట్ట గుట్టి దద్దులత్తే మస్తు కాదు, జబర్దస్త్ ఉంటది. గాని ఏంది ఈ మధ్య పద్మజను బాగా చూస్తానమాట. ఎందుకో తెలియదు గాని పద్మజ నా పట్టులంగా చూడంగానే పానం అంతా గుంజినట్టు అయిందిరా. మళ్ళా చూడబుద్ధి అవుతుంది. ఓ, లవ్ చేస్తానవా సారు? గసొంటిదే కావచ్చురా మరి. అయినా గింత పేదరికల్లా లవ్ చేసి ఏం చేద్దామనరా? అయినా ప్రేమకు డబ్బుతో పని లేదు కదరా. ఓహో, పెళ్లి చేసుకోవా అయితే? అదేందిరా గట్లంటావు? పెళ్ళెందుకు చేసుకోను, చేసుకుంటా. ఏం చేద్దామని పెళ్లి చేసుకొని ఈ చీకట్లో చింతకాయ తొక్కుతాను పెడతావా? చదువుతానా కదరా, నౌకరు చేయనా సంపాదించనా? నీ చదువు అయిపోయి సంపాదించలోపు ఆమె సంసారం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అవుతుంది. అంతేనంటవారా? గంతే. అంటే మరి ఇప్పుడు పద్మజను మర్చిపోవాలంటవారా? నువ్వు ఎట్లన్నా చావు గాని పండుకుందాం రా, నాకు నిద్ర వస్తుంది. సరేరా, నువ్వు ఎట్లా అంటే అట్లా. అరే రామా,
ఏందిరా? గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రా. నీ పెంటమ్మక పోడా పండు. గుడ్ నైట్ ఆట, స్వీట్ డ్రీమ్స్ ఆట. వీడేదో చక్కెర వేసి డ్రీమ్స్ పంపించినట్టు. సరేరా పండుకుందాం ఇక, నాకు కూడా నిద్ర వస్తుంది. అలా ఇద్దరూ నిద్రపోతారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ టీవీ. తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ని లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.